నేను మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే సార్. అలాగే ఓకే. स्माइल का था स्माइल नवी से ला रोटी हमें सर ट्राई करो आईटी तो ना मजा ना बहुत बहुत मच बहुत अलग सर छोड़ सर सिगरेट मात्र तागे सर स्माइल स्माइल देख ना కూడా మా కుమారుడు డాడీ నేను కూడా వస్తాను నా పేరు వద్దు జావదు అని చెప్పి ఓకే రాయాలని చెప్పాను. దీన్ని ఇద్దరు కలయికలు మేము అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారని తెలియదు. ఇది అది విజయం, జిల్లా కేంద్రంలో ఒక విజయం. రేపు తెలంగాణలో రాజధానిలో ఇంకా విజయకేతనం ఎగరేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఒక పుస్తకం రాసి రెడీగా ఉండాలి, లేకపోతే వేదిక అందరూ వస్తాను వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. అదే అందరూ ఇప్పుడు విజయ కుమార్ అయిన మా చిన్నబ్బాయికి తులసి కుమార్ గారికి చిరు సన్మానం గంభీరావు ఫౌండేషన్ అని కాకుండా మా ఆత్మీయ కుటుంబంలో దీనికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేస్తుంటే నేను కేవలం ఇంటర్మీడియట్ డిఎంఎడ్ చేసింది. ల్యాబ్ టెక్నీషియన్ గా పెట్టుకోవాలంటే ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ కేంద్రం ఒక సంవత్సరం చేసేసారు, ఇంకో సంవత్సరం గురువులు పెట్టారు. ఆ విధంగా పెడుతూ ఆయనకి మానసిక మా అమ్మనైతే ఎన్ని చేసినా మా అమ్మ చనిపిస్తుంది. ఎందుకు? కొడుకంటే అభిమానం. ఇది కేవలం అమ్మ నాన్న యొక్క ప్రేమ. ఆ ప్రేమను నేను ఆస్వాదించాను కాబట్టి రాత్రి 2 గంటలకు వచ్చిన మా అమ్మ పక్కన ముందు తీసుకుపోయి అన్నం పెట్టారు. మా ఆశీర్వాదం. ఈ విధంగా అభిమానం ఈ అత్తల చారిటబుల్ ట్రస్ట్ కూడా అలా చిగురించి ఒకటి చేసింది. ఇలా సంఘీభావంతో అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నాను, కానీ అతను సహకరిస్తే బెంగళూరులో పెడతాను, అతను పని లేకుండానే ఆయన ఏదో సీఓ కూర్చోంటాడు, నేను మొత్తం డిస్టర్బ్ చేసి బెంగళూరులో పెడతానని మాట్లాడుతున్నాను. ఆయన ఈ మధ్య కాలంలో పెడతానన్నాడు. దానికన్నా ముందు వారి ఆధ్వర్యంలో కార్యక్రమం పెడతాను. ఇప్పుడు మన అత్తల అల్లయ్య గారి 12వ వర్ధంతి అందరూ దయచేసి లేచి 2 నిమిషాలు మౌనం పాటించారు. కానీ ఆత్మీయత మన మనసులో ఉండాలి. ఆ ఆత్మీయత కలిసింది ఉంది. ఈ క్షణంలో కలగించాలి, కానీ కొంచెం ఇబ్బందుల కారణంగా డబ్బే ప్రధానం కాదు. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు. నేను ఎలా పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానో నాకు తెలుసు, నా మనసాక్షి తెలుసు, నా మనోవేదన. అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి రాయడం వాళ్ళు ఇట్లా 10,000 సార్ డబ్బులు కాదు. నా బుద్ధలో రాసేవాడు ప్రతిరోజు జనమోహం పేటలో వస్తుంది పీడిఎఫ్. ఆ విధంగా ఈరోజు మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మన మల్లికార్జున ఏదైనా చెప్పినా కూడా ఆ నవ్వు చిన్నవే ఎందుకు పంపిణీ చేశారు. వెళ్ళాను చేశారు మర్చిపోయారు అని చెప్పి వెంటనే చేశారు. స్వాతంత్ర సమయంలో పుస్తకాలు అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆ సమయంలో ఎవరైనా మంచి కార్యక్రమం ఉంటే ఈ స్వాతంత్ర సమయంలో ఒక మంచి పాట పాడాలని
ఈ లోపల కే రచయిత వాళ్ళ కుటుంబ సభ్యులు సార్ అందరూ ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి సార్. చూడు సార్, అట్టే ఉండండి, గణేష్ అట్టే ఉండమ్మా, అట్టే ఉండండి. శ్రీరామమోహన్ కృష్ణే వాకాడు శిక్షితాపురంలో అందరికీ సూచించారు. ప్రతి ఒక్కరికి శ్రీరామమోహన్ గురించి ఉన్నాము. మరి విద్యార్థ ఒక మంచి ఉపాధ్యాయులుగా పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్నారు. విద్యాభ్యాసంలో కూడా రిటైర్ అయిన తర్వాత ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన విద్యాభ్యాసంలో ఆయన పార్ట్నర్ కూడా విషయాన్ని మరి లీలా మహాకృష్ణ గారు కూడా అది కొనసాగిస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగం సంపాదించుకొని ఉండాల్సింది. ఎందుకో మరి ఈ సేవ బాధ్యతను ఆయన చేసుకున్నారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సాంఘికంగా చాలా మెడికల్ క్యాంపులు చేయడము, పేదలకి ఏదో విధంగా ఆర్థికంగా వారికి తోడ్పడము, చాలా సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు లీలా మోహన్ కృష్ణ గారు వాళ్ళ తండ్రి ఎంపీలో చేస్తున్నారు. వారు ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ప్రజలకి, సంఘానికి, సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు వారు ఇంకా కూడా చేయాలని కోరుకుంటూ భగవంతుడు వారికి దీర్ఘాయుష్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు లీలా మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కుటుంబ సభ్యులు అదేవిధంగా మొన్న 2 నెలల క్రితం ఆదిదంపతుల పురస్కారాలు వీటికి కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈవిడికి సాన్నిహిత్యంతో సన్నిహిత్యంతో కుటుంబ సభ్యులుగా అవార్డు ఇస్తున్నాను. గర్వపడుతున్నారంటే ఒక ఆయనలో దూరి ఇలా మాట్లాడేలా చేసిన ఘనత ఎవరిది అంటే మన చైర్మన్ గారిది. అంతేకాదు వీళ్ళతో కూడా మన సీఓ గారు ఎంత స్మార్ట్గా ఉన్నారు చూడండి. మరి చైర్మన్ గారు, సీఓ గారు ఎంతో కష్టపడి అహర్నిశలు ఎంతో కృషి చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక గిఫ్ట్ కానివ్వండి, ఒక సర్టిఫికేట్ కానివ్వండి, ఎన్నో విధాలు మనం నమ్ముతారండి. సీఓ గారు అట్లనే చారిటబుల్ ట్రస్ట్, మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ముందు రవీంద్ర భారతిలో పెట్టు మనందరి హృదయాలలో పోయేలా గొప్ప గొప్పగా నంది అవార్డు ఫంక్షన్ అంటే ఇలా ఉంటుందని మైమరిచి పోకుండా ప్రతి ఒక్క హృదయాల్లో ఉండిపోయేలా చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఆ ఫోటోలో నేను మొన్న ఆయనకి ఆహ్వానం పెట్టి రమ్మని చెప్పాను. అది మేనస్ అంటే ఇక్కడ ఉండాలి కానీ ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది సభాముఖంగా చెప్పాల్సిన విషయం. నేనే చెప్పాలి యాక్చువల్గా. గత సంవత్సరం లాస్ట్ డే అయిపోయిందండి. లాస్ట్ డే సార్ కొంచెం పరిశీలించండి సార్. వాళ్ళు మనసులో పెట్టుకుని
నన్ను కూడా వాట్సాప్ యాడ్ చేశారు. చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ పెట్టడానికి మనం ఏం పెడతాంలే మనకు రావలేదు అనుకున్నాను. వారు మీరు ఎందుకు పెట్టిన మళ్ళీ పెట్టినారు సార్, లాస్ట్ ఇయర్ పెట్టారు కదా సార్, ఇంకా అసలు వద్దరు ప్రొడ్యూసర్ పంపించారు. మొత్తం నా బయట మొత్తం సిఓఎస్ మేడం కానివ్వండి, నేను చీఫ్ ఆఫ్ నాన్నగారు అబ్దుల్ అలీ చారిటబుల్ ట్రస్ట్కి నాన్నగారి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎంఏరో ఫౌండేషన్ సహకారంతో స్వతంత్ర సమరయోధుల అవార్డ్స్ బహుకరించడం జరుగుతూ ఉంది. సో దీనికి సహకరించినటువంటి మాకు దేవుడిచ్చిన నాన్నగారు ఎంఏరో ఫౌండేషన్ చైర్మన్ పిల్లల మోహన్ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలానే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవార్డు గ్రహీతలందరూ కూడా చాలా ధన్యవాదాలండి. చాలా పేషెంట్గా వచ్చి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెయిట్ చేసి అవార్డులు చాలా క్రమబద్ధంగా తీసుకొని వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ సేవా కార్యక్రమము ఇప్పుడుతో కాకుండా అబ్దుల్ అలీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ అవార్డు కార్యక్రమమే కాకుండా ఇంకా చాలా కార్యక్రమం చేస్తున్నాము. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం కూడా గవర్నమెంట్ హాస్పిటల్, మెటర్నరీ హాస్పిటల్ దగ్గర గర్భవతులైనటువంటి పేషెంట్ల కోసం వాళ్ళ అటెండర్లకి ప్రతి శనివారం కూడా నిత్యాన్న ప్రసాదం చేస్తున్నాము. సో అలానే గవర్నమెంట్ స్కూల్స్ కూడా కావాల్సినటువంటి బుక్స్ ఇలాంటివి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడము, అలాగే రూరల్ డెవలప్మెంట్ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడము, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. మా 13 సంవత్సరాలు జర్నీలో మాకు ఇప్పుడు ఎంఏరో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకు సపోర్ట్ దొరకడం వల్ల మేము ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం దొరికింది. ఈ రీసెంట్గా కూడా మేము బ్లడ్ క్యాంపులు కూడా స్టార్ట్ చేస్తాము. బ్లడ్ బ్యాంక్ అలానే ఐ చెకప్ ఫ్రీ విలేజ్లో వెళ్ళేసి ఫ్రీ ఐ చెకప్ చేయడము, సో వృద్ధులకి అందరూ కూడా ఫ్రీగా కంటెంట్లు ఇవ్వడం, డొనేట్ చేయడము, ఇవన్నీ కూడా అబ్దుల్ అలీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్నాము. ఈ అవకాశం మాకు మేము చేస్తున్నామని అనుకోవట్లేదు. మేము మా నాన్నగారికి ఇచ్చిన గౌరవం, మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి ప్రాప్తిగా ఆ దేవుడు మాకు ప్రసాదించిన పూర్వజన్మ ఫలితంగా సుకృతంగా మేము భావిస్తున్నాం యాక్చువల్గా. సో ఇలాంటి కార్యక్రమాలు మేమే కాకుండా మా పిల్లల దగ్గర నుంచి కూడా చేపించాలని నేను కోరుకుంటున్నాను. సో మాకు ఇప్పుడు చాలా మంది ఈ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇచ్చే గౌరవము, వీళ్ళు మాకు ఇచ్చే చూసినటువంటి ప్రేమ ఆదరణలు మాకు ఇంకా ఈ సోషల్ యాక్టివిటీస్ పైన సపోర్టింగ్ ఇంకా బాగా చేయాలని ఒక ఆశ అనేది ఇంకా ఏర్పడుతుంది. సో ఇంకా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను ఇక్కడికి స్వాతంత్ర సమరయోధుల భారతీయ పురస్కార అవార్డు తీసుకోవడానికి మా పాపను తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూసిన తర్వాత నేను విన్నది వేరు, ఇక్కడ చూసింది వేరు. చాలా హ్యాపీగా ఉందండి. కష్టపడి ఎలా పైకి రావాలి, పైకి వచ్చిన తర్వాత ఎంతమందిని వృద్ధులకు తీసుకురావాలి అనేది కాన్సెప్ట్ అండి. ఇక్కడ చాలా బాగా అసలు సార్ వాళ్ళు కూడా చాలా బాగా చూశారు, రిసీవ్ చేసుకున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి మా ఆర్టిస్ట్ని గుర్తించి, మా టాలెంట్ని గుర్తించి, మమ్మల్ని పిలిపించి, మమ్మల్ని మంచిగా చూసి అవార్డు ఇచ్చి మరీ పంపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు, సాహితీవేత్త, సామాజికవేత్త 400 పురస్కారాలు, 4000 ప్రశంసా పత్రాలు తీసుకున్నప్పటికీ ఎంఏరో ఫౌండేషన్ కోట మండలం చెందోడు ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదయం నిద్రలేసినప్పటి నుంచి వైద్య శిబిరాలు అయితేనేమి, విద్యా శిబిరాలు అయితేనేమి, ఆరోగ్య పరీక్షలు అయితే, నేత్ర వైద్య శిబిరాలైనా ఎన్నో కార్యక్రమాలతో లీలా మోహన్ కృష్ణ గారు ఒక నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకిత భావంతో కలిసి ఎంతో మంది ఉపాధ్యాయులు నిర్వహించారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ప్రతిభ ఉన్నటువంటి ప్రతి కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఎంఏరో ఫౌండేషన్ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుల పురస్కారాలు, ఈరోజు పెంగళి వెంకయ్య గారి జయంతి. భారత జాతీయ పతాక ఆత్మగౌరవానికి ప్రతీక పెంగళి వెంకయ్య గారు. 1921లో గాంధీజీ విజయవాడకు వచ్చినప్పుడు ఆయనకి మొట్టమొదటి జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పెంగళి వెంకయ్య. ఆయన పేరుతో ఈ రోజు పెంగళి వెంకయ్య జాతీయ ప్రతిభా పురస్కారాన్ని కూడా తీసుకున్నారు. అదేవిధంగా వారితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో అడుగుజాడుగా నడుస్తున్నటువంటి కేశవులు గారు నిజంగా ఒక యువత సేవాభావం లేదు, యువత ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంది, పెడదావ పడుతుంది, సరైనటువంటి దావ లేదు, సరైనటువంటి స్ఫూర్తి లేదు అనేటువంటి దానికి కేశవులు గారే నిదర్శనం. ఆయన
ఆయన అందరూ కూడా యువత ఆదర్శంగా, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలా. ఎందుకు అంటే చదువు అనేది చరిత్రను మారుస్తుంది, అదేవిధంగా సమాజాన్ని కూడా మారుస్తుంది, సమాజంలో ప్రతిభావంతుని వెలుగు తీస్తుంది. నిజమైనటువంటి జ్ఞానానికి అర్థం చెప్పి ఈరోజు ఎంతో మందిని ప్రోత్సహించినటువంటి వీరామోహన్ కృష్ణ గారికి, కేశవులు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఈరోజు కళాకారులు, గాయకులు కానీ, డ్యాన్సులు కానీ, అదేవిధంగా కూచిపూడి కానీ, మన ఆంధ్ర రాష్ట్రానికి నాట్యానికి ప్రత్యేక కూచిపూడి, ఆ కూచిపూడి నృత్యాలతో ఈరోజు అభివృద్ధి మాకు అందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు ఆయన దాదాపుగా 25 ఏళ్ళుగా చేస్తున్నారు. 11,650 కార్యక్రమాలు కాదు, ఆయన 1,00,000 కార్యక్రమాలు చేసేటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, అదేవిధంగా కేశవుడు గారు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి సమాజం యొక్క ప్రతిభని, సమాజం యొక్క ఆ ప్రోత్సాహాన్ని ఆయన చూడగలాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పింగళి వెంకయ్య పురస్కారాన్ని నాకు ఇచ్చి గౌరవించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.